ప్రభు ఇచ్చిన ఇటు సమయంను బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికి వందనాలు, అందరికి వందనాలు. దేవుడు మనలందరినీ జ్ఞాపకం చేసుకొని ఈ 2026వ సంవత్సరములో అప్పుడే 5 నెలలు పూర్తి చేయబడి రేపటి దినాన 6వ నెలలోనికి ప్రవేశించబోతున్నాయి. చూడండి, ఒక హాఫ్ ఇయర్ అయిపోతుంది. అంటే జూన్లో ఎండింగ్లో అయిపోద్ది అనుకోండి. ఇంచుమించుగా 5 నెలలు పూర్తి చేయబడి 6th మంత్లోనికి మనం వచ్చాం. నా భయంకరమైన పరిస్థితులు నాకు నిన్న మొన్న జనవరి 1 చేసుకున్నట్టుగా ఉంది. న్యూ ఇయర్ ఫంక్షన్లో నిన్న మొన్న కేక్ కట్ చేసినట్టు ఆ ఫంక్షన్ సెలబ్రేషన్ చేసినట్టుంది. కానీ ఆశ్చర్యరీతిలో ఇంతకాలం జరిగిపోయింది. దేవుడు మనందరినీ మనకున్న ఆ బలహీనతల్లో కష్టంలో కాపాడుతూ వచ్చారు. మరి మంచిది, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుటకు పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనాన్ని నేను చదువుతాను. మీరు బైబిల్ తెరచి చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఇక్కడ ఈ మాటను మనం చూడాలి. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు యూదులతో ఈ మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. 3 విషయాలు ఇక్కడ యేసయ్య ప్రస్తావించాడు. ఎవరితో చెప్పాడు? యూదులతో చెప్పాడు. ఈ సందర్భం మీకు అర్థం కావాలంటే ఈ 10వ అధ్యాయానికి ముందు ఉన్న 9వ అధ్యాయంలో ఉన్న విషయాలు మనం తెలుసుకోవాలి. ఏంటి ఆ 9వ అధ్యాయంలో విషయాలంటే, పోయిన ఆదివారం మీతో చెప్పిన ప్రసంగమే. ఏంటి ఆ ప్రసంగం? యేసయ్య ఒక గ్రుడ్డివాడిని స్వస్థపరిచాడు. ఆ గ్రుడ్డివాడిని స్వస్థపరిచినందున, విశ్రాంతి దినం స్వస్థపరిచినందున చాలా మందికి నచ్చలేదు. తల్లిదండ్రులు పిలిపించారు. ఎవరు స్వస్థపరిచారో మాకు తెలియదని చెప్పారు. వారికి భయపడి వెళ్ళేస్తారని. ఆ తర్వాత బాగుపరచబడిన వాడిని అడిగితే వాడు సత్యం చెప్పేశాడు. నన్ను యేసయ్య బాగు చేశాడు, ఆ యేసయ్యే దేవుని కుమారుడు, పుట్టినది మొదలుకొని ఎప్పటి వరకు గుడ్డివారిని బాగు చేసినట్టు నేను ఎప్పుడు కూడా చూడలేదు, కాబట్టి ఆయన దేవుని కుమారుడు అని చెప్తే ఆ గుడ్డివాడిని సమాజం ఏం చేసింది? వెలేసేసింది. వెలేసినప్పుడు యేసయ్య ఆ గుడ్డివాడిని వెతుక్కుంటూ వచ్చి అతనికి విశ్వాసం గురించి బోధించి బలపరిచాడు. ఆ తరువాతే 10వ అధ్యాయంలో యేసయ్య ఈ యూదులను, పరిసయ్యులను ఉద్దేశించి ఆ 10వ అధ్యాయం అంతా కూడా మంచి కాపరిని గురించి ఉపదేశం చేశాడు. దేని గురించి? మంచి కాపరిని గురించి. అలాగే మంచి కాపరిని గురించి ఉపదేశించిన ఆయన అలాగే ఎవరు చెడ్డ కాపరులు అనేది కూడా చెప్పాడు. ఎవరు దొంగ కాపరులు అనేది కూడా చెప్పాడు. ఈ మాటలన్నీ చెప్తూ ఉంటే ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు ఈయన? యూదులను ఉద్దేశించి చెప్తా ఉంటే యూదులకి ఆ విషయం నచ్చలేదు. యూదులకి ఆ విషయం నచ్చల. మా గురించి ఏం చెప్తున్నాడు అని చెప్పి సనుక్కునే వాళ్ళు ఉన్నారు. అక్కడ ఏంది మా గురించి చెప్తున్న సనుక్కునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది మాత్రం ఆయన్ని అర్థం చేసుకుని విశ్వసించారు. ఎందుకు? ఆయన గుడ్డోల్నే బాగు చేసేసాడు, ఆయన నిజంగా దేవుని కుమారుడే అని కొంతమంది. ఈ తర్జనాభర్జనలో వీళ్ళందరూ కూడా గొడవలు వేసుకుంటా ఉంటే వారిలో కొంతమంది యూదులు యేసయ్యతో ఏమని మాట్లాడారంటే 24వ వచనాన్ని, 10వ అధ్యాయము 24వ వచనాన్ని మీరు చూస్తే అక్కడున్న మాటలు, యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలం మమ్మను సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పమన్నది. అందుకు యేసయ్య జవాబిచ్చారు. అందుకు యేసు మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరం వినును,
నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. హల్లెలూయా. ఈ మాటలను ఎందుకు చెప్పాను అర్థమైందా? యేసయ్య గుడ్డివాడిని బాగు చేశాడు, వారిని వెలేసేశారు. యేసయ్య బాగు చేశాడు ఒప్పుకున్నందుకు. అందుకని వెలేసిన వాళ్ళ గురించి యేసయ్య మంచి కాపరి అనే సందేశాన్ని బోధిస్తా ఉంటే కొంతమందికి చువుక్కని తగిలింది. అది వారికి వారి గురించే చెప్తున్నారని అర్థమయ్యి యేసయ్య మీదకి కొంతమంది సొనుక్కున్నారు. ఇంకొంతమంది లేదు ఆయన దేవుడే, ఎందుకంటే గుడ్డోళ్ళను బాగు చేశాడని వీళ్ళందరూ గొడవలు వేసుకుంటా ఉంటే వారిలో ఒక వర్గం పరిసయ్యులు లేదా యూదులు, ఎంతకాలం మమ్మల్ని నువ్వు సందేహ పెడతావు, నువ్వు నిజంగా క్రీస్తువైతే మాకు చెప్పు అన్నారు. అప్పుడు యేసయ్య ఏమంటాడంటే, నేను మీతో చెప్పా కానీ మీరు నన్ను నమ్మరు. నేను చేస్తున్న క్రియలే, అంటే దేవుని నామం నేను చేస్తున్న అద్భుతాలే ఇందుకు సాక్ష్యం, కానీ మీరు నమ్మరు, ఎందుకంటే మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు అంటాడు. బాగా వినండి సందేశం. ఈ మంచి కాపరి అనే బోధ యేసయ్య దేన్ని ఉటంకించి దేని ఆధారం చేసుకొని చెప్పాడంటే, ఆ రోజుల్లో అంట ఇజ్రాయేలు దేశంలో గొర్రెలు కాస్తుంటారే గొర్రెలు కాస్తుంటారే ఆ గొర్రెల కాపరులకు ఎన్నైతే గొర్రెలు ఉంటాయో ప్రతి గొర్రెకు ఒక్కొక్క పేరు పెట్టి పిలిచేవాళ్ళంట. మన ఇంట్లో కుక్కలు పెంచుకుంటుంటే వాటికి చింటో, బంటియో, గ్లాసో, చినుకో అని పెట్టుకుంటుంటాం పేర్లు. ఒక 2-3 కుక్కలు ఉన్నా వాటికి కూడా మనం పేర్లు పెడతాం ఒక్కొక్క పేర్లకి. అలాగే అప్పట్లో గొర్రెల కాపర్లు ఏం చేసేవాళ్ళంటే వారికి ఉన్న గొర్రెల్లో ప్రతి గొర్రెకి ఒక్కొక్క పేరు పెట్టుకునే వాళ్ళంట. ఒకవేళ అందరి కాపర్ల గొర్రెలు ఒక చుట్టూ ఉన్నా, ఒక దగ్గరే ఉన్నా, ఏ గొర్రె తన కాపరి స్వరాన్ని విని ఆ పేరు పెట్టి పిలిచినప్పుడు ఆ గొర్రెలు ఆ కాపరి దగ్గరికి వచ్చేవంట. ఆ సందర్భాన్ని యేసయ్య ఆధారం చేసుకొని యూదులతో పరిసయ్యులతో ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను మీతో చెప్పే నేను క్రీస్తునని, కానీ మీరు నా మాట నమ్మరు, ఎందుకంటే మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు. ఏందంట? మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు. అయితే నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నేను వాటిని ఎరుగుతాను, అవి నన్ను వెంబడిస్తాయి. హల్లెలూయా. దేవుని స్వరాన్ని వినడం అంటే దేవుని వాక్యాన్ని అంగీకరించడం. దేవుని స్వరాన్ని వినడం అంటే దేవుని వాక్యాన్ని అంగీకరించడం, దేవుని పరిశుద్ధాత్మకు స్పందించడం, సత్యాన్ని గుర్తించడం. అసలు సత్యం ఎప్పుడు మనం గుర్తిస్తాం? ఒక టీచర్ చెప్పే ఆ లెసన్ మనకి ఎప్పుడు అర్థం అవుతుంది? వినినప్పుడే కదా. ఒక బుక్లో ఒక 16 లెసన్లో 17 లెసన్లో ఉన్నాయి. ఈరోజు మొదటి లెసన్ చెప్పింది టీచరు, 17వ లెసన్ నీకు ఎట్లా అర్థం అవుతుంది? చెప్తేనే కదా. అలాగే వింటే, మొదట వింటే, దేవుని స్వరాన్ని వింటే నీవు సత్యాన్ని గుర్తించగలవు. పరిశుద్ధాత్మ ఆ స్పందనకు నీవు ఆ పరిస్థితికి ముందుకు కొనసాగలవు. యేసయ్య అంటాడు, నేను క్రీస్తునని మీతో ఎన్నోసార్లు చెప్పా. సరే, నేను చెప్పడం పక్కన పెడితే మీరు పుట్టినప్పటి నుంచి లేదా మీ పితరుల కాలం నుంచి పుట్టుకతో గుడ్డి వారిని బాగు చేసిన సందర్భాలు ఏదైనా ఉన్నాయా? పుట్టుకతో కుంటివారు బాగుపరచబడిన సందర్భాలు ఉన్నాయా? కుష్ఠరోగులు బాగుపరచబడిన సందర్భాలు ఉన్నాయా? చనిపోయిన వారు లేపబడిన సందర్భాలు ఉన్నాయా? ఇవన్నీ నేను క్రీస్తునని మీకు తెలియపరచబడటం లేదా? ఎందుకు తెలియపరచబడటం లేదంటే మీరు నా గొర్రెలు కారు, అందుకని నా స్వరం మీరు వినటం లేదు. మీరు ఏ స్వరాలు వింటున్నారంటే తిరణాలకు అనౌన్స్మెంట్లు చేస్తలేదా ఆ స్వరాలు మీకు వినిపిస్తున్నాయని, కానీ గుళ్ళో స్వరం వినిపించట్లే. ఆడంబరాలకి, ఈ భోగాలకి, సంతోషాలకి, వాటికి వీటికి, విందులకి, వినోదాలకి ప్రకటించే స్వరాలు వినిపిస్తున్నాయి, కానీ నా స్వరం మీకు వినిపించట్ల. ఎందుకంటే మీరు నా గొర్రెల్లో చేరిన వారు కాదు. గొర్రెలు అంటే మనం గొర్రెలు అని కాదు. చాలా మంది ఆమె గొంతు కోయిల్లాగా ఉందంటారు. అంటే ఆమె కోయిల? ఆమె ముక్కు చిలకలాగా ఉందంటారు. అంటే చిలక కాదు, పోలిక, పోల్చడం. ఆ రోజుల్లో ఇజ్రాయేలు కాపరులు ఏ విధంగా గొర్రెలు కాచేవారు, ఆ సందర్భాన్ని బట్టి ఈ బోధ యేసయ్య చేస్తా ఉన్నాడు. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అంటే ఆయన వాక్యాన్ని
అంగీకరిస్తాయి. ఆయన స్వరాన్ని విన్నవారు ఆయన సత్యాన్ని గుర్తిస్తారు. సత్యమేదో అసత్యమేదో తెలుసుకుంటారు. ఒకవేళ మీ కంటికి కనిపించినా అది సత్యంగా మీకు గమనించటం లేదంటే, గుర్తించబడటం లేదంటే, మీరు ఆయన గొర్రెల్లో చేరిన వారు కారు. యేసయ్య అంటాడు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ఆయన అంటాడు రెండవదిగా, నేను వాటిని ఎరుగుదును. హల్లెలూయా! బిగ్గరగా చప్పట్లు కొట్టండి. ఆయన ఏమంటాడు తెలుసా? రెండవదిగా ఏమంటాడు తెలుసా? నేను వాటిని ఎరుగుదును. ఏమి ఎరుగుదును? వాటి బాధలు నేను ఎరుగుతాను. ఆ గొర్రెలకున్న కన్నీటిని నాకు తెలుసు. ఒకవేళ ఎక్కడైనా పడిపోయి కాలు విరగ్గొట్టుకుందేమో నేను దాన్ని తెలుసుకుంటాను. ఒకవేళ ఆ గొర్రెకి ముళ్ళు గుచ్చుకొని కుంటతా నడుస్తుందేమో అందుకు నేను ఎరుగుతాను. లేకపోతే ఇంక దేనికైనా తెగులు వచ్చిందేమో, ఆ తెగులు ఇంకొక గొర్రెకి సోకుతుందేమో నేను వాటిని ఎగురుతాను. లేదా ఇంకేదైనా ఒక క్రూర జంతువు గొర్రెలను పట్టుకోపోవడానికి వస్తుందేమో నేను వాటిని తెలుసుకుంటాను, కాపలా కాస్తాను. అందుకే ఆ 10వ అధ్యాయంలో యేసయ్య ఏమని అంటాడు తెలుసా? నేను మంచి కాపరిని. 11వ వచనం చూడండి. 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టను. హల్లెలూయా! ఏమంటున్నాడు? నేను మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. పరిసయ్యుల గురించి ఆ 10వ అధ్యాయంలో యేసయ్య చెప్తున్నాడు. పరిసయ్యులు చెడ్డ కాపరులు. ఈ పరిసయ్యులు ఎవరు అంటే మీరు తెలుసుకోవాలి ఫస్ట్. పరిసయ్యులు ఎవరు చెప్పండి? మాకేం తెలుసయ్యా, మమ్మల్ని ఎందుకు కూరుకుని అడుగుతున్నాం అంటారేమో. యూదుల్లో మోషే ధర్మశాస్త్రాన్ని బాగా నేర్చుకొని దాన్ని బోధిస్తూ, వారు చేయకపోయినా వాళ్ళు బోధిస్తూ, ఈ లోకపరమైన ఆచారాలను ఎక్కువగా ప్రజల్లో నూరిపోస్తూ ఉంటారే వారిని పరిసయ్యులు అంటారు. మీకు అర్థం అవ్వాలంటే వాళ్ళు ఒక పాస్టర్లు అనుకోండి. యూదులే వాళ్ళు కూడా. కానీ మోషే ధర్మశాస్త్రాన్ని బాగా పఠించి బోధిస్తారు. వారిని పరిసయ్యులు అంటారు. ఈ పరిసయ్యుల గురించి ప్రభు 10వ అధ్యాయం అంతా చెప్తున్నాడు. నేను మంచి కాపరిని. ఎందుకు మంచి కాపరిని అంటే, నేను నా గొర్రెల కొరకు ప్రాణం పెట్టేవాడిని. గొర్రెల కాపరి ఎప్పుడు ద్వారమునే వస్తాడు. గొర్రెల కాపర కానివాడు ఎట్టొస్తాడు? ద్వారం రాడు. ఎటువైపు నుంచో వస్తాడు. ఎందుకంటే గొర్రెలు ఎత్తుకోబోయేదానికి, గొర్రెలను చంపేసేదానికి, ఇంకొక కారణం చేత. యేసయ్య ఆ 10వ అధ్యాయం వాటి గురించి చెప్తా ఉంటే యూదుల కోపం వచ్చి, నువ్వు క్రీస్తు అయితే మాతో చెప్పు అంటారు. అరే బాబు, నేను క్రీస్తునే. మీరు ఎదురు చూస్తున్న మెస్సీ నేనే. దేవుడు పంపించిన తన కుమారుడు నేనే. కానీ నేను మీతో చెప్పా, మీరు నమ్మరు. ఎందుకు నమ్మరంటే, మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు. నా గొర్రెలు నాలో చేరితే వాటిని నేను ఎరుగుతా. గుడ్డివాడు నమ్మారు, బెస్తవారు నమ్మారు, పాపంలో ఉన్నవారు నమ్మారు, ఘోర దుర్మార్గంలో ఉన్నవారు నమ్మారు, దయ్యాలు పట్టిన వారు నమ్మారు. కానీ మీరు మాత్రం నన్ను నమ్మలా. మీరు ఒక పక్క దేవుని కార్యాలు చూస్తూనే ఉన్నారు. మీరు నా గొర్రెల్లో చేరిన వారు కాబట్టి నన్ను మీరు నమ్మలా. నా గొర్రెలైతే నా స్వరాన్ని వింటాయి. హల్లెలూయా! దేవుడు ఏం చెప్తున్నాడు? నా గొర్రెల్లో చేరిన వారైతే నా స్వరాన్ని అవి వింటాయి, నేను వాటిని ఎరుగుతాను. హల్లెలూయా! ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఎవరైతే దేవుని స్వరాన్ని వింటారో, ఎవరైతే దేవుని మాటకు లోబడతారో, వారి బాధలను, వారి కష్టాన్ని, వారి కన్నీటిని, వారి కుటుంబంలో ఉన్న అసమాధానాన్ని దేవుడు ఎరిగి ఉన్నాడన్న విషయాన్ని గుర్తుంచుకోండి. హల్లెలూయా! కొన్నిసార్లు విశ్వాసులు అంటుంటారు, మేము పడుతున్న బాధ అసలు దేవుడు చూస్తున్నాడా? మేము గారుస్తున్న కన్నీరికి దేవుడు తెలుసా? మేము ఎంత దుఃఖపడుతున్నామో, ఎన్ని బాధలు పడుతున్నామో దేవుడు చూడటం లేదేమో, అందుకే మాకు ఈ బాధలు అని చెప్పి చాలా మంది వాపోతుంటారు, బాధపడుతుంటారు. సరే, వారికి ఉన్న బాధను బట్టి. అయితే ఈ ఉదయకాల సమయంలో మీతో నేనేం చెప్తున్నానంటే, మీ బాధలు, మీ కష్టాలు, మీ యొక్క ఇరుకులు, ఇబ్బందులు దేవుడు ఎరిగి ఉండాలంటే మీరు ఆయన స్వరం విని ఉండాలి. హల్లెలూయా! ఆయన స్వరం వినడం అంటే దేవునికి వాక్యానికి లోబడ్డం, ఆయన మందలో చేర్చబడ్డం. ఆయన మందలో చేర్చబడే ఆ యొక్క సుగుణం, ఆ యొక్క బుద్ధి చాలా మంది క్రైస్తవులకు లేదు. గుర్తుపెట్టుకోండి,
ఆయన స్వరాన్ని వింటాయి. ఇప్పుడు చాలా మంది మీరు గమనిస్తే ఏదైనా ఫంక్షన్‌లో పెద్ద పెద్ద ఆహ్, కార్యక్రమాల్లో బయటికెళ్తా ఉంటే కొన్నిసార్లు చిన్న బిడ్డలు తప్పిపోతుంటారు. మీరు కూడా ఏదో ఒక ఆలోచనతోటి కొంచెం అటు ఇటు వెళ్ళిపోయిన సందర్భాలుంటాయి. అప్పుడు ఏదో మీ పేరు అనుకోండి. బబ్లో, నానియో, బాబీ అనుకోండి. పెద్దగా తన తండ్రో, తన తల్లో, తన అన్నయ్యో బబ్లు, బబ్లు అని చెప్పి అరుస్తున్నారనుకోండి. నాని, నాని అని చెప్పి అరుస్తున్నారనుకోండి. ఖచ్చితంగా ఆ బిడ్డకి తన తండ్రి స్వరం వినిపిస్తది. అక్కడ చాలా గలభాలుంటాయి. ఆ ఫంక్షన్‌లో ఇప్పుడు ఎక్కడో ఎగ్జిబిషన్‌కే అనుకోండి. ఎగ్జిబిషన్‌లో ఎంత గలభా ఉంటుంది. జెయింట్ వీల్ తిప్పేవాళ్ళు, షాపింగ్ చేసేవాళ్ళు, గేమ్స్ ఆడేవాళ్ళు, రకరకాలైన యాక్టివిటీస్ జరుగుతుంటాయి ఎగ్జిబిషన్‌లో. ఎంత గలభా ఉంటది. ఆ గలభాలో గూడా ఆ బిడ్డకి తన తండ్రి స్వరం వినిపిస్తది. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా! ఎందుకు ఈ ప్రసంగం చేస్తున్నానంటే, తాగేవాడు పిలవచ్చు. ఈ లోకపరమైన ఆడంబరాలకు పిలవచ్చు. ఈ లోకపరమైన భోగాలకి పిలిచేవారు, పాపం చేయాలని పిలిచేవారు, రకరకాలైన పిలుపులు, స్వరాలు, గలభాలు ఈ లోకంలో నీకు వినిపిస్తూ ఉంటే, ఆ గలభాల్లో కూడా తండ్రి స్వరం నీకు వినిపించబడాలంటే నువ్వు ఆయన మందలో చేర్చబడి ఉండాలి. హల్లెలూయా! గలభానే, ఈ లోకం అంతా గలభానే. ఏం గలభాలు? తాగేదానికి పిలుస్తాడు ఒకడు, జోదానికి పిలుస్తాడు ఒకడు, ఆడ తప్పు చేద్దామని పిలుస్తాడు ఒకడు, ఇదిగో ఆ ఇంటి గురించి ఇట చేద్దాం అంటాడు ఇంకొకడు, అల్లాడు ఇంకొక పని చేద్దాం అంటాడు ఒకడు. ఎన్నో గలభాలు, రకరకాలైన పిలుపులు, స్వరాలు ఈ లోకంలో వినిపిస్తూ ఉంటాయి. ఆ గలభాల్లో కూడా నీ తండ్రి స్వరం నీకు వినిపిస్తే నిన్ను దేవుడు ఎరిగి ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా! అంటాడు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నేను వాటిని ఎరుగుదును. మూడవదిగా యేసయ్య చెప్తాడు, అవి నన్ను వెంబడిస్తాయి. వెంబడించడం అంటే ఎట్లాగా? వారిష్ట ప్రకారం కాదు వెంబడించవు. గొర్రెలు వెంబడించడం అంటే, గొర్రెలకు ముందు గొర్రెల కాపరి నడుస్తాడు. తన ఇష్ట ప్రకారం కాదు, కాపరి చూపే దారిలో గొర్రెలు వెళుతాయి. హల్లెలూయా! మూడవదిగా ఏం చెప్తున్నాడు? ఇప్పుడు 2 విషయాలు చెప్పా మీకు. ఏం చెప్పానా? దేవుని స్వరాన్ని వినినప్పుడు దేవుడు ఆ స్వరం విన్న గొర్రెలను ఎరిగి ఉంటాడు. మూడవదిగా అవి దేవుణ్ణి వెంబడిస్తాయి. వెంబడించడం అంటే ఎట్లాగా? కాపరి వెనుక కాపరి చూపే దారిలో వెళ్ళడము. అంటే యేసయ్య బోధలను అనుసరిస్తూ తన సొంత మార్గంలో కాదు, క్రీస్తు మార్గంలో నడవడం. హల్లెలూయా! చాలా మంది సొంత మార్గాల్లో నడుస్తా ఉంటారు. వాళ్ళకి యెహోవా నా కాపరి నాకు లేమి కలగదని వాక్యం పూర్తిగా వస్తే చాలు వాళ్ళు పాస్టర్లు అయిపోతారు. ఏమొచ్చా ఏమి రాదా అని తెలియదు. ఇప్పుడు బేల్దారికి టాపీ పట్టుకుంటే సరిపోద్దా? కొలతలు రావద్దా? చెప్పండమ్మా. బేల్దారికి తాపీ పట్టుకుంటే సరిపోద్దా? కొలతలు రావద్దా? అప్పుడు కొలతలు రాకుండా తాపీ పట్టుకోవడం వచ్చని చెప్పి ఇటు పోయే వంక అటు పోద్దో ఏ ఇంటికి పోద్దో కూడా తెలియదు ఆ గోడ. అట్లాగే క్రైస్తవ విశ్వాసులు నీ ఇష్ట ప్రకారానికి నువ్వు నడిచేదానికి వీల్లే. నీ ఇష్ట ప్రకారానికి నువ్వు నడిచే పని అయితే నీకు ముందు కాపరి ఉండేది ఎందుకు? కాపరి వెళ్ళే మార్గం నువ్వు వెళ్తే కాలవ ఉందా లేదా నీకు తెలుస్తుంది. అంటే ఆ కాలువలో ఆ బ్రిడ్జిలో పడిపోకుండా, ఇప్పుడు ఒక బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జి మీదే కాపరి వెళ్తాడు. గొర్రెలు ఉన్నాయి కాబట్టి. గొర్రెలు లేకపోతే ఆయన దూకతాడో దాడతాడో ఎట్టని చేస్తాడు. ఆ బ్రిడ్జి ఆయన వెంబడి వెళ్తుంటే మీరు ఆ బ్రిడ్జి మీదే వెళ్తారు. అట్ట కాదు నా ఇష్ట ప్రకారం వెళ్తానంటే గుంటలో పడతారో, కాలువలో పడతారో, ముళ్ళు గుచ్చుకుంటాయో, కాళ్ళు ఇరగతాయో, ఏమవుతాయో మనకు సంబంధం లేక. అవి నన్ను వెంబడిస్తాయి అంటున్నాడు దేవుడు. ఎవరు వెంబడిస్తాయి? ఎవరితో ఈ మాటలు చెప్తున్నారు? నీవు క్రీస్తు అయితే మాతో చెప్పు అని చెప్పి లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఇంకో మాటతన్నారే. సత్యం చెప్పిన వాళ్ళని ఎలేసేసారే. వాళ్ళు అంటున్నారు యేసయ్యతోటి, నువ్వు క్రీస్తు అయితే మాతో చెప్పు. ఒరే నాయనా, నేను క్రీస్తునేరా. గుడ్డోళ్ళను బాగు చేశాను, చచ్చిపోయిన వాళ్ళని లేవనెత్తాను, కుంటోళ్ళను బాగు చేశాను, మోగోళ్ళకి వినికిడినిచ్చాను, దయ్యాలను వెళ్ళగొట్టాను, క్రీస్తునే. అవి నేను చేసే కార్యాలు రుజువుపరుస్తున్నాయి. కానీ మీరు వినరు. ఎందుకు వినరు? నా గొర్రెల్లో మీరు చేరిన వారు కారు. నా గొర్రెల్లో మీరు చేరిన వారైతే
నా స్వరాన్ని మీకు వినిపిస్తాది. నేను మిమ్మల్ని ఎరిగి ఉంటాను. మీరు నన్ను వెంబడిస్తారు. ఎలా వెంబడిస్తారు? మీ ఇష్ట ప్రకారం, మీ ప్రకారం, మీ ఆలోచన ప్రకారం కాదు. నా వెనుకనే, నేను చూపించే దారిలోనే. ఇక్కడ గమనించవలసిన యేసయ్య క్రమాన్ని మీరు గమనిస్తే, స్వరం వినడం, యేసయ్య చేత గుర్తించబడ్డం, యేసయ్యను వెంబడించడం. యేసయ్య చెప్పిన క్రమం ఏంటంటే, యేసయ్య స్వరాన్ని వినడం, యేసయ్య చేత గుర్తించబడ్డం, యేసయ్యను వెంబడించడం. ఈ రోజున ఏ క్రైస్తవుడు ఈ క్రమంలో ఉంటాడో వారికి ఉన్న ప్రతి బాధను ప్రభు భుజాల మీద వేసుకునే కృప మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఈ లోకంలో బాధలు పడుతున్నావు, కష్టాలు, శ్రమలు నీకు వస్తున్నాయి. ఆలోచన చేయండి. మీరు ఒక్కసారి మీ హృదయపూర్వకంగా గుండెల మీద చేసుకున్నా వేసుకోకపోయినా ఒక్కసారి నేను చెప్తా ఉండగానే మీరు ఆలోచన చేసుకోండి. మీ ఇంటిలో లేదా మీకు జరిగిన కష్టానికి, బాధకి, నష్టానికి ఏ రోజైనా దేవుడు కారణమై ఉంటాడో ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. ఏ రోజైనా దేవుడు ఎప్పుడూ కారణం కాడండి. ఒక మనిషి శాపానికి చాలా మంది అంటుంటారు. ఏమంటుంటాడో తెలుసా? వాడికి దుర్మార్గుడు, వాడికి అట్టే జరగాల అంటుంటారు. మీరు గుర్తుపెట్టుకోండి, వాడు దుర్మార్గుడై ఉండొచ్చేమో కానీ దేవుడు దుర్మార్గుడు కాడు. వాడు దుర్మార్గుడైనందుకు దేవుడు వారికి కష్టం పెట్టి నవ్వుకునే దేవుడు కాదు. దేవుడు ఈ లోకంలో మనిషికి స్వతంత్రం ఇచ్చేశాడు. ఏమిచ్చాడు? స్వతంత్రం. అంటే మంచిని చెడుని, మంచిలోనికైనా వెళ్ళొచ్చు, చెడులోనికి వెళ్ళొచ్చు. మంచిలోకి వెళ్తే ఇలాంటి పరిస్థితులు వస్తాయి, చెడులోకి వెళ్తే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. మంచిలోకి వెళ్తే త్వరగా సంపాదించుకోవచ్చు, చెడులోకి వెళ్తే త్వరగా సంపాదించుకోవచ్చు. మంచిలోకి వెళ్తే కొంచెం ఆలస్యం అవుతుందేమో కానీ సంపాదించుకునేది ఉంటుంది. చెడులోకి వెళ్తే ఎక్కువ సంపాదించుకోవచ్చు, మంచిలోకి వెళ్తే తక్కువ సంపాదించుకోవచ్చు. ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి లోకంలో. నువ్వు వెళ్ళే మార్గాన్ని బట్టే నీ యొక్క గమ్యం, నీ స్థితిగతులు నీకు చూపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక వ్యక్తి ఎక్కువగా ఒక వ్యక్తిని మోసం చేసి అన్యాయంగా కొన్ని లక్షల రూపాయలు తీసుకున్నాడు అనుకోండి, వాడిని హాస్పిటల్ డాక్టర్లు మోసం చేస్తారు. లేదా దారిలో పోతంగా ఉండంగానే సరుడు పోవడమో, ఉంగరాలు పోవడమో, ఇంకోటి పోవడమో. అంటే నువ్వు చెడులో ఎంత గొప్పగా ఎదిగినా అదొక రోజున పోయే ఆస్కారం ఉంది. కానీ మంచులో నీకు తక్కువ వచ్చినా అది స్థిరపరచబడే ఆస్కారం ఎక్కువ. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు మీతో నేను చెప్తా ఉన్నానంటే, యేసుక్రీస్తు ప్రభు వారి స్వరాన్ని వినే క్రైస్తవులుగా ఈ రోజున సమాజం ఉందా? సమాజం లేదు అంటే వారు దేవుని మందలో చేరిన వారు కారు. ఆ యూదులు, పరిసయ్యులు ఎవరు? దేవుని మందలో చేరిన వారు కారు. ఇప్పుడు మనలోనే ఎవడైనా ఒక మంచి గొప్ప కార్యం చేశాడు అనుకోండి, ఏమనుకుంటాం? నిజంగా దేవుడు ఆయన పక్షంగా నిలబడి గొప్ప కార్యం చేశాడు అనుకుంటాం. చూసినా కూడా అట్లా చేయకూడదు అని చెప్తామా? ఎందుకు చెప్తున్నాము? ఎందుకు అలాంటి ధోరణిలో మనం ఉన్నాము అంటే, మనం సత్యాన్ని గుర్తించే వారంగా లేము. ఎందుకు? మనం దేవుని మందలో ఇంకా చేరలా. నా ప్రసంగాన్ని నేను ముగించేస్తున్నా. ఈ రోజున దేవుని స్వరాన్ని ఎందుకు వినటం లేదు అనేది విషయాలు నేను చెప్పాలనుకుంటే, చాలా మంది పేరు ప్రతిష్టలో పోకుండా ఉండేదానికి యేసయ్య స్వరాన్ని వినటంలా. ఎందుకు? పేరు ప్రతిష్టలో పోకుండా ఉండేదానికి. బైబిల్లో కూడా ఒక వాక్యం చదవండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 42-43 వచనాలు నేను చదువుతాను. యోహాను సువార్త 12:42-43. అయినను అధికారుల్లో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని సమాజంలో నుండి వెలివేయబడుదురేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి.
ఏమనుంది అక్కడ? చాలా మంది దేవుని యందు విశ్వాసం ఉంచారంట యూదుల్లో కూడా. కానీ ఎవరికి భయపడి విశ్వాసం ఉంచలేదంట? పరిసయ్యులకు భయపడి చాలా మంది అధికారుల్లో కూడా దేవుని యందు విశ్వాసం లేకుండా ఉన్నారు. అధికారుల్లో కూడా. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వీరు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించారు. ఎవరైతే దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షిస్తారో వారికి దేవుని స్వరం వినిపించినా వినబడినట్లుగా ఉంటారు. ఎట్లాగా? దేవుని స్వరం వినిపించినా వినబడనట్లుగా ఉంటారు. తప్పిపోయిన దాంట్లో రెండు రకాలు ఉంటాయి. తప్పిపోవడం, తప్పించుకోపోవడం. ఏంది? తప్పిపోవడం, తప్పించుకోకపోవడం. అదే ఎగ్జిబిషన్లో ఒక బిడ్డ తప్పిపోయాడు. తండ్రి అరిస్తే, తల్లి అరిస్తే ఆ స్వరం ఎవరికి వినిపిస్తుంది? బిడ్డకి వినిపిస్తుంది. తల్లిదండ్రుల దగ్గరికి ఆ బిడ్డ వస్తాడు. తప్పించుకొని పోయినా వినిపిస్తుందా? చెప్పండి. తప్పించుకొని పోతే స్వరం వినిపిస్తుందా? వినిపిస్తుంది. కానీ ఆ వ్యక్తి దగ్గరికి వాడు రాడు. వినిపించింది కాబట్టి ఇంకా కొంచెం దూరం పోతా ఉంటాడు. వచ్చేస్తున్నారా దగ్గరికి అని చెప్పి. అట్లాగా యేసుక్రీస్తు ప్రభు స్వరం వినిపించిన వినబడినట్లుగా మెదలనట్లుగా దూరంగా వెళ్ళిపోయే క్రైస్తవులు ఎవరంటే దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పుని ఎక్కువగా అపేక్షించేవారు. రెండవదిగా ఎవరంటే పాపములో కొనసాగేవారు. రెండవదిగా ఎవరు? చెప్పండి. చెప్పండి. పిల్లలు అరుస్తుంటారమ్మా, మీరు ఏమనుకోబాకండి. మీకు ఏదైనా కొత్తగా ఉంటే చెప్పండి, నీకు ఇద్దరు ముగ్గురిని పెట్టి అరిపిస్తా. దయచేసి రిక్వెస్ట్, మీకోసం నేను నడువును సహకరించకపోయినా మీకు తెలుసు కదా, కాలు కొంచెం బాగలేకపోయినా నేను కూర్చోనో పనుకోనో అట్ట ఒకటి ధ్యానించి వస్తుండా. ఎందుకు? ఒక 40 నిమిషాలు మీకు వాక్యం చెప్పేదానికి. మీరు ఈ లోపల పిల్లల గురించి మీరు పట్టించుకోవాలి. ఆడుస్తుంటారు, అరుస్తుంటారు, వాళ్ళ గురించి వదిలేసేయండి. మీరు నా వైపు చూడాలి. ఎందుకంటే మిమ్మల్ని అందరు నేను గమనిస్తూ ఉంటా. కాబట్టి ప్రతిసారి ఇట్లా మాట్లాడితే ఇంక వాక్యం చెప్పలేను నేను. కాబట్టి నాకు డైవర్ట్ అయిపోతాను, కన్ఫ్యూజ్ అయిపోతాను. కాబట్టి మీరు శ్రద్ధగా ఆలకించాలి. ఇప్పుడు ఏం చెప్తున్నాను మీకు నేను? దేవుని స్వరం వినిపించిన వినబడనట్లుగా ప్రవర్తించి దూరంగా వెళ్ళిపోయే వాళ్ళు ఎవరంటే, మొట్టమొదటిగా దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును కోరుకునేవారు. రెండవదిగా పాపములో కొనసాగుతూ ఉండేవారు. చూడండి ఆ వాక్యాన్ని. యోహాను సువార్త 3వ అధ్యాయము 19-20 వచనాలు. యోహాను సువార్త 3వ అధ్యాయం 19-20 వచనాలు నేను చదువుతున్నా. ఆ తీర్పు ఇదే. యోహాను సువార్త 3వ అధ్యాయం 19-20. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకున్నట్లు వెలుగునొద్దకు రాడు. మొట్టమొదటి ఎవరు? దేవుని మెప్పు కాకుండా మనుషుల మెప్పును ప్రేమించే వారికి దేవుని స్వరం వినబడదు. రెండవదిగా పాపములో కొనసాగుతున్న వారికి దేవుని స్వరం వినిపించినా వినబడినట్లుగా ఉంటుంది. వారు కూడా దేవుని దగ్గరికి రారంట. ఎందుకు? ఆ వెలుగులో వారి క్రియలు కనిపిస్తాయి. చాలా మందిని అడుగుతా ఉంటా, గుడికి రండి బ్రదరు, మందిరానికి రండి సార్, మందిరికి రండి అమ్మా, మందిరికి రండి అక్క అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? నేను అన్నీ కానీ మానేస్తే అప్పుడు గుడికి వస్తానంటారు. అంటే వాళ్ళకి ఎందుకు ఆ మాట అంటారంటే, దేవుని మందిరానికి వచ్చినప్పుడు వాళ్ళకి గిల్ట్ ఫీలింగ్ ఏర్పడుతుంది, షేమ్ ఫీలింగ్. అరే, నేను ఈ పొరపాట్లో ఉన్నాను కదా, ఈ తప్పిదాల్లో ఉన్నాను కదా, దేవుని మందిరంలోకి వెళ్ళి ఎలా కూర్చోగలను అని చెప్పి వాళ్ళకి అనిపిస్తున్నా కూడా వాళ్ళు మారరు. దేవుని స్వరం వినిపిస్తున్నా కూడా వారు వినిపించనట్లుగా ప్రవర్తిస్తారు. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే అవిధేయత. అవిధేయత అవిధేయత అంటే ఏంటి? అదొక నిర్లక్ష్య ధోరణి. వింటాం కానీ వినినా కూడా అదొక కేర్లెస్గా, అదొక లెక్కలేనితనంగా వెళ్ళిపోవడం. అందుకే యాకోబు పత్రిక 1:22లో మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా
వాక్య ప్రకారం ప్రవర్తించువారనయ్యుండుడి. వింటారు, కానీ దాన్ని అనుసరించరు. అవిధేయత, లెక్కలేనితనం. మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మల్ని మీరు మోసపరచుకొనకుండా వాక్య ప్రకారము నడుచుకోండి. నాలుగోది చెప్పి ముగించేస్తాను, స్వార్థం. నాలుగోది ఏంది? స్వార్థం. వారి స్వార్థమే వారికి ముఖ్యం. బిలాము అనే వ్యక్తి ఉన్నాడు. దేవుడు వారికి స్పష్టంగా చెప్పాడు, నువ్వు చేసిన ప్రార్థన సరైంది కాదు, వారిని శపించకూడదని చెప్పాడు. కానీ బిలాము తన స్వార్థం కొరకు పదే పదే వెళ్తూ పరిగెడుతున్న కారణం చేత బిలాము నష్టపోయాడు. తన భక్తి జీవితాన్ని పోగొట్టుకున్నట్లుగా వాక్యం సెలవిస్తుంది. చంపబడినట్లుగా వాక్యం సెలవిస్తుంది. ఈ మాటలు మీతో నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు నిన్ను ఎరిగి ఉండాలి. మీరు అంటున్నారు కదా, చాలా మంది అనుకుంటుంటారు కష్టాలు వచ్చినప్పుడు, నువ్వు దేవుడు అయితే నాకు ఇది చెయ్యి అంటుంటారు కదా. ఆయన దేవుడే. నీకు కష్టం వచ్చినా దేవుడే, కష్టం రాకపోయినా దేవుడే. ఆయన ఎప్పుడూ దేవుడే. ఆయన దేవుడని ఎప్పుడో నీ జీవితంలో ప్రూవ్ చేసుకున్నాడు. కానీ ఇప్పుడు మరలా ఇంకో కొత్త కష్టం వచ్చినందుకు నువ్వు నాకు దేవుడు అయితే చెప్పు అంటే, నేను దేవుణ్ణే, నా మందలో నువ్వు చేరుంటే నా స్వరం నీకు వినిపిస్తుంది, నేను నీ బాధలు తెలుసుకుంటాను, నీవు అటు ఇటు పోకుండా నన్నే వెంబడిస్తావు. గొర్రెలు కాపరిని ఏం చేస్తాయి? ఆ కాపరి చూపించిన త్రోవలోనే పోతాయి, అటు ఇటు పోవు. అలాగే క్రైస్తవులు కూడా కాపరి చూపించిన ఆ త్రోవలో పోవాలి. స్వరం వినాలి. వినటం వలన విశ్వాసం కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది. నువ్వు విన్నప్పుడు సత్యము అసత్యం నీకు తెలుస్తుంది. మంచి చెడులు నీకు వివేచన కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. ఈ రోజున అట్టి జ్ఞానం నీకు లేకుండా పోతుందంటే, దేవుణ్ణి వెంబడించే వ్యక్తులుగా, దేవుని గొర్రెల్లో చేరిన వ్యక్తిగా నువ్వు ఉన్నావా? దేవుని మందలో నువ్వు ఉన్నావా అన్న ప్రశ్న వేస్తున్నా. నేను దేవుని మందలోనే ఉన్నాను సార్. ఒకవేళ దేవుని మందలో లేకుండా ఉండడానికి గలబా ఎక్కువ అయిపోయింది సార్, ఎక్కువ స్వరాలు నన్ను పిలుస్తా ఉన్నాయి సార్, చాలా పిలుపులు పిలుస్తున్నాయి సార్, ఆ పిలుపుల్లో దేవుని స్వరం వినబడటం లేదు అని నువ్వు బాధపడుతున్నావేమో. లేదా దేవుని స్వరం వినిపించినా ఈ లోకపరమైన పిలుపులే నాకు ఆకర్షణీయంగా ఉన్నాయి అని నువ్వు బాధపడుతూ ఉంటే, ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మోకరించండి, తల్ల వంచి కళ్ళు మూసుకునండి. ఎందుకు దేవుని స్వరం వినబడటం లేదు? మనుషుల మెప్పు వలన, మనుషుల మెప్పును అపేక్షించడం వల్ల, పాపంలో కొనసాగడం ద్వారా, అవిధేయ